హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకుతో కారపొడి ఎలా చేయాలో చూద్దామా. శుభ్రంగా కరివేపాకుని కడిగేసి ఒక పేపర్ మీద శుభ్రంగా ఆరబెట్టేసేయండి నీరంతా పోయాక. వీడియోలో చూపించిన విధంగా కరివేపాకు ఫ్రెష్గా ఉండాలండి. తర్వాత దానికి సరిపడా ఎండుమిర్చి తొడియాలు తీసేసి, అలాగే 3-4 గింజలంత చింతపండును కూడా తీసుకోండి. కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ధనియాలు, ఎల్లుల్లిపాయలు, కొంచెం మినపప్పు తీసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకొని ఇవన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసేసి పచ్చిశనగపప్పు అయితే వేసేయండి. అవి సగం ఫ్రై అయిపోవాలండి పచ్చిశనగపప్పు. తర్వాత సాయి మినపప్పు అన్నాను కదా, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ నేను టేస్ట్ కోసం అండి చెప్పేది. మెయిన్ కరివేపాకు కారపొడి కాబట్టి కరివేపాకే ఎక్కువ వేసుకోవాలి. ఇవి కూడా వేగిపోవచ్చేయండి మొత్తం. ఇప్పుడైతే ధనియాలు కూడా వేసేసుకున్నాము. ధనియాలు తొందరగా వేగిపోతాయండి, అందుకనే ముందు ఈ 2 వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు వేసుకోండి. ఈ కరివేపాకు కారపొడి మనకి టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మనం చాలా రకాల కారపొడులు అయితే చేసుకుంటాము, కానీ కరివేపాకు కారపొడి అంత టేస్ట్ దేనికి రాదండి. చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసేయండి ఈ పద్ధతిలో. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని చల్లారనివ్వండి. అలాగే కరివేపాకు ముందుగానే చూపించాను కదా, అది వేసేసుకోండి. కరివేపాకు అయితే ఎక్కువ వేయించుకోవద్దండి, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సగం పైన ఫ్రై చేయండి అంతేనండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి. మనం అన్నీ ఎక్కువసేపు వేయించుకుంటే అందులో ప్రోటీన్స్ పోయిన తర్వాత తిన్నా లాభమేమీ ఉండదండి. కొంచెం సగం ఫ్రై అవనివ్వాలి కారపొడికైనా. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోనైతే తీసేసుకుందాము ఈ కరివేపాకును కూడా. ఏ కారపొడైనా 10 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదండి, దాని టేస్టే మారిపోతుంది. కొంచెం కొంచెం చేసుకోండి. మేము తింటామని అనుకునే వాళ్ళు ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. అవి తీసిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేసిన దగ్గర నుంచి కలుపుకుంటూనే ఉండాలండి, ఇవి తొందరగా అడుగంటిపోతాయి. దగ్గరుండి వేయించుకోవాలి. ఇవి కూడా స్టవ్ ఆపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ ధనియాలు ఇవన్నీ చల్లారిపోయాయి. పప్పులన్నీ ఒక్కసారి పట్టానండి మిక్సీ. పలుకులుగానే పట్టానండి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో ఒకసారి పట్టి చూపిస్తాను, అందుకని ఇవి వేసుకున్నాను. ఇవి తీసిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇప్పుడు పట్టి చూపిస్తానండి మిక్సీ అయితే. ఇప్పుడు కరివేపాకు కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇది కూడా పొడి చేసుకోవాలి మెత్తగానే. ఇది కూడా పొడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోనే పక్కన వేసేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి వేసాక ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిలో ఉప్పు వేస్తే మంచిగా పడుతుందండి కారపొడికి, అందుకనే నేను వీటిలో వేసి చూపిస్తున్నాను. ఇవి కూడా కచ్చాపచ్చాగా పట్టుకున్నాను. ఈ 3 ఒకసారి విడివిడిగా పట్టి కలిపేసుకుంటున్నాను. మనకి స్పూన్తో కలపతో ఒక్కసారి చేత్తో కలిపేసేసుకొని ఇవన్నీ మళ్ళీ మిక్సీకి వేసి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలే టేస్ట్ ఎక్కువ వస్తాయి. ఉప్పు సరిపోలేదనుకుంటే ఇప్పుడే ఒకసారి చూసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసి చూపిస్తున్నాను. కారపొడి అయితే రెడీ అయిపోయిందండి, కరివేపాకు కారపొడి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాము. నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నానండి. ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మీకు 10-15 రోజుల వరకు బాగుంటుంది.
కొంచెం కూడా స్మెల్ బాగానేయకుండా చక్కగా ఒక సీసాలోనైతే నిల్వ ఉంచుకోండి కారపొడిని. మరి చూశారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.